నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని పిలుపునిచ్చిన జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలు డాక్టర్ అర్చనా ముజుందార్ అధికారులు మహిళల కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచన వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సాహాల మధ్య జరిగిన మట్టి వినాయక ప్రతిమలు స్వీట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే జర్నలిస్టుకు వినాయక ప్రతిమలు అందజేసిన బిఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గంట్ల శ్రీనుబాబు 41వ వార్డులో కొనసాగుతున్న కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కోడిగుడ్ల శ్రీధర్ సేవా కార్యక్రమాలు జ్ఞానాపురం జేఎన్ఎన్ఆర్ఎం కాలనీ ప్రజలకు దాహార్తి తీర్చేందుకు సొంత నిధులతో 3 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసిన కోడిగుడ్ల శ్రీధర్ వివిధ రకాల సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు అధికార యంత్రాంగం అండగా నిలవాలని తగిన విధంగా తోడ్పాటు అందించాలని జిల్లా మహిళా కమిషనర్ సభ్యురాలు డాక్టర్ అర్చనా ముజుందర్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జనసునవాయి కార్యక్రమంలో పాల్గొని బాధిత మహిళలు అందించిన పలు ఫిర్యాదులను పరిశీలించిన క్రమంలో ఆమె మాట్లాడారు. బాధిత మహిళలు అందించే వినతులు పోలీస్ కేసుల విషయంలో చొరవ చూపాలని పరిపాలనాపరమైన న్యాయపరమైన సేవలను స్నేహపూర్వక వాతావరణంలో అందించాలని సూచించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో భరణం వచ్చేలా స్వయం ఉపాధి కల్పించే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బాధిత మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని మనోధైర్యం కల్పించాలన్నారు. అపరిచితుల నుంచి గాని కుటుంబ సభ్యుల నుంచి గాని భౌతిక మానసిక దాడులు జరగకుండా అండగా నిలవాలన్నారు. పోలీస్ రెవెన్యూ న్యాయ విభాగాల బాధిత మహిళలకు అన్ని సమయాల్లో అండగా నిలవాలని తగిన విధంగా తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ, మెంబర్ జయశ్రీ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, సిపి శంకభద్ర బాగ్చి తదితరులు పాల్గొన్నారు. or has taken action in a wrong way or police apathy, whatever complaint you have, you feel free to put before us as it is mentioned in the complaint or else, so that will be addressed immediately. We will try to solve your all problems including domestic violences, rape, attempt to rape and other problems as the case is. Accordingly, I have both police and administration heads with me along with other police officers and administrative like social welfare department, women and child department, one stop centers, and they are all are with us. So we think this will be a properly addressed hearing today. This is my expectation. Please be with the administration and authority during hearing and keep patience so that you get a good result. And women in the state, in this district, are relieved from their problems. యువత భవిత జనసేన లక్ష్యంగా భావించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న జరగనున్న కార్యకర్తల సమావేశం సేనానితో సేన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం కోల్పోయిన ఆదాయ వనరులను సమకూర్చుకుంటూ నెంబర్ 1గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే జనసేన లక్ష్యం అని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గతమెన్నడూ జరగని రీతిన గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా తన శాఖను నిర్వహిస్తున్నారన్నారు. విభజన చేసిన నష్టం కన్నా వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది ఎక్కువగా ఉందన్నారు. ఈ నష్టాన్ని పూరించేందుకు దేశ ప్రధాని మోడీ సహాయ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాదిన్నర పాలనపై జనసేన కార్యకర్తలు, నాయకులతో చర్చించేందుకు ఈ నెల 30న సేనతో సేనాని కార్యక్రమం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డీసీసీబీ చైర్మన్ కోనా తాతారావు మాట్లాడుతూ 3 రోజుల కార్యక్రమ వివరాలు తెలిపారు. మా అధ్యక్షులు వారు ఈ నెల 28, 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో ఉండబోతున్నారు. 28వ తేదీన ఉదయం మాకున్నటువంటి శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులతో పొద్దుట ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 9 నుంచి మేబీ 1 గంట అవ్వచ్చు అట్లా. తర్వాత 2 గంటల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ, మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఇప్పటికే అనేక మందిని గుర్తించి
కొంతమందికి నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవించారు, వారందరూ కూడా దాంట్లో ఉంటారు. ఆ కార్యవర్గం ద్వారా పార్టీ తాలూకా మా అధ్యక్షుల తాలూకా నిర్ణయం కూడా ఆ రోజు చెప్పబోతుంటాం. మరుసటి రోజు కూడా ఇక్కడే 29న రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల నుంచి కూడా మా పార్టీ పార్లమెంట్ వైజ్ ఎంపిక చేసినటువంటి కొద్ది మందితో అందరం కూడా తీసుకొని మా అధ్యక్షులు వారు నేరుగా వారితో మాట్లాడబోతూ ఉన్నారు. వారు అయిన తర్వాత 29 మాకు ప్రత్యేకమైనటువంటి వీర మహిళ విభాగాలు ఉన్నాయి. వారందరితో కూడా సమయానుభాగంగా ఇంకా ఇతర మా పార్టీ ముఖ్యులతో 29 మాట్లాడతారు. 30వ తేదీన మీకు అందరూ చెప్పినట్లు మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చినటువంటి అశేష జనాభానికి వారు దిశానిర్దేశం చేసే సంభాషణ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా 1 గంట నుంచి ప్రారంభం అవుద్ది. మా అధ్యక్షులు వారు దాదాపు వారు కూడా 4-5 గంటల నుంచి ఉంటారు. వారి స్పీచ్ కూడా 6 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. అది ప్రధానమైనటువంటి భూమిక. ఇప్పటికే రాష్ట్రం నలువైపుల నుంచి విశాఖ వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. 53, 55వ వార్డులో కోట్లాది రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పీలా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. జగన్ సర్కార్ అభివృద్ధి నిర్లక్ష్యం చేసి ప్రజాధనాన్ని దోచుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని చెప్పారు. నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పారు. అభివృద్ధి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని విష్ణుకుమార్ రాజు, శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే పెద్దలు 55వ వార్డు కార్పొరేటర్ గారికి, వార్డు ప్రజలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ 1,40,00,000 వివిధ 2 ప్లేసుల్లో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దీంట్లో అభివృద్ధి ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులుగా ప్రజాస్వామ్యానికి కట్టుబడుతూ ప్రజాపాలన ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారు దీంట్లో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి వార్డులో కూడా కొబ్బరికాయ కొట్టడం కాదు, కొబ్బరికాయ కొట్టిన 15 రోజుల్లో వర్క్ స్టార్ట్ అవ్వాలి. అందరికీ నమస్కారం. ఈరోజు 55వ వార్డులో సుమారు 1,40,00,000 రూపాయలతోటి వివిధ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది మేయర్ గారి చేతుల మీద. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన కార్పొరేటర్ గారు శశికళ గారు, అట్లాగే ఇంకా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా వచ్చారు. గ్రామస్తులు కూడా వచ్చారు జోగారావు నగర్లో. ఇక్కడ ఏంటంటే ఈ 6 వర్క్లు 8 వర్క్లు అన్నీ కూడా ఒకే ఒక చోట పెట్టి శిలాఫలకం పెట్టి చేద్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇంకా నార్త్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల రూపాయల వర్క్స్కి శంకుస్థాపన చేయవలసిన అవసరం ఉంది. టెండర్స్ ఆల్రెడీ అయిపోయినాయి, వర్క్లు కూడా రెడీగా ఉన్నాయి. మేము ఏదైతే కౌన్సిల్లో చెప్పడం జరిగింది, చెప్పిన వెంటనే వాళ్ళు ఎంతో చక్కగా స్పందించి వచ్చి ఈరోజు వార్డ్ డెవలప్మెంట్లో కీలక పాత్ర వహించి ఈరోజు అని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా వర్కులు పెట్టడం జరిగింది. వాటిని కూడా మేము చేస్తామని ఈరోజు వార్డు ప్రజలందరి ముందర కూడా చెప్పారు. వార్డు అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా సహకరిస్తామని సారాలు చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా వాళ్ళంతా చేస్తున్న ఈ కృషికి మేమంతా కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుందని అబద్ధపు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులను నమ్మవద్దని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. మంగళవారం తన నివాసంలో విశాఖ పార్లమెంట్ కూటమి ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ ప్రజల గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసలు కాదని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉక్కు కర్మాగారంలో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, కాస్ట్ తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ వెల్లడించారు. ప్లాంట్కు సంబంధించిన భూములు అమ్మే ప్రశ్న లేదన్నారు. ఎన్ఎండీసీకి కేవలం లీజ్ బేసిస్లో మాత్రమే ఇచ్చామని, ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నేటి తరం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. లేకుంటే భవిష్యత్తులో భావితరాల మనుగడ కష్టతరం అవుతుందని హెచ్చరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుకు మట్టి వినాయకుల విగ్రహం, వ్రతకల్పం, పూల పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆసిల్మెట్ట వద్ద ఉన్న వేమన మందిరంలో జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రణవ్ గోపాల్ జర్నలిస్టుకు వినాయక విగ్రహాలు, మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ జర్నలిస్టుల సంఘం నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి నారాయణ మాట్లాడారు. సమాజంలో జర్నలిస్టులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. విగ్రహాల పంపిణీతో పాటు అసోసియేషన్ సభ్యులకు పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేసి మొక్కల పెంపకానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, విశాఖ క్రైమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఎంఎస్ఆర్ ప్రసాద్, మింది శ్రీనివాస్, ఈరోతి ఈశ్వర్రావు, కె మదన్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్స్ సంయుక్తంగా విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఆదిదేవుడు ప్రథమ పూజితుడైనటువంటి వినాయక పర్వదినాన్ని పురస్కరించుకొని 600 మంది జర్నలిస్టులకు అవసరమైనటువంటి మట్టి వినాయక విగ్రహాలు, అలాగే పచ్చని పూల, పండ్ల, వివిధ రకాల చెట్లు కూడా మరి జర్నలిస్టులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు వ్రతకల్పం పుస్తకం, అలాగే కమ్మని మిఠాయిలు కూడా అందజేసాం. మరి ప్రధానంగా విగ్రహాలు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి స్వాతి ప్రమోటర్స్, స్వాతి ఇన్ఫ్రాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ సురేష్ రెడ్డి గారు మట్టి వినాయక విగ్రహాలను అందజేయగా, అలాగే మొక్కలు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కేతన్ గారికి అందజేశారు. ఇక వ్రతకల్ప పుస్తకాలు కానీ మిఠాయిలు కానీ మేము ఓన్గా సమకూర్చుకొని మరి ఈ ఏడాది జర్నలిస్టులు అందరూ కూడా బాగుండాలి, వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, నిరంతరం కూడా సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉండాలని, ఆదిదేవుడి ఆశీస్సులు వారికి ఎల్లవేళలో ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా లభించే సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ అందాలని నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసమే మా యూనియన్లు పనిచేస్తున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. వర్షం పడుతున్నప్పటికీ ఈరోజు మనం మట్టి వినాయకులు, మొక్కలు, అదే స్వీట్స్, వినాయక పుస్తకాలు మనం పంపిణీ చేసాం. ఈ కార్యక్రమంలో మన జర్నలిస్టులంతా కూడా విత్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది వినాయకుడు ప్రతి కుటుంబంలో కూడా కొత్త వెలుగులు నింపి వాళ్ళ ఆర్థికంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతిదీ కూడా కార్యవర్గ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఆఫీస్ బేరర్స్ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా జర్నలిస్టులంతా, మిత్రులంతా, కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఏడాది ఆనందంతో సుఖశాంతులతో గడపాలని ఆ సిద్ధి వినాయకుడిని పూజిస్తూ ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని వైసీపీ సీనియర్ నేత కోడిగుడ్ల శ్రీధర్ తెలిపారు. జ్ఞానాపురంలో వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి అమలు చేయలేదని ఏమిటో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజలను బాబు సర్కార్ ఏ విధంగా మోసగిస్తుందో తెలియజేసి వారిలో చైతన్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజా వంచన స్వస్తి చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోడిగుడ్ల శ్రీధర్ డిమాండ్ చేశారు. వార్డుల సమస్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేశారు, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఎలాగుంది అని తెలియజేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు, ప్రజలు మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు. చేసాం. ఆ మీటింగ్లో చాలా విషయాలు చెప్పారు. అవన్నీ ఇంటింటికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం జ్ఞానాపురంలో చాలా వర్క్స్ అయితే ఇప్పుడు వరకు పెండింగ్ లేకుండా చేసాం. ఇప్పుడు కూడా 7-8 టెండర్స్ ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి, అయిపోతుంది. ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్లో అవుతుంది. రేపో ఎల్లుండో ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏటైతే ఇబ్బంది అవుతుందో, ప్రజలు మెయిన్గా ఇబ్బంది పడుతుంది ఈ గార్బేజ్. ఎక్కడ చూసినా గార్బేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గార్బేజ్ వల్ల ఈ దోమలు అవి పెరిగి డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తున్నాయి. ప్రతి ఇంటికి ఒక్కరికి ఫీవర్ గ్యారంటీగా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా ఫీవర్ వస్తుంది. వీళ్ళు
మస్కిటోస్ ఇవి తీసుకొచ్చి స్మోకింగ్ ఎప్పుడు చేయట్లేదు. ఇక్కడ పెద్ద మిషన్ పెడతాం, కింగ్ మిషన్ పెడతాం అంటున్నారు. ఎప్పుడు కూడా ఇక్కడ అలాంటివి ఏం జరగలేదు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సంపాదన చూసుకుంటున్నారు కానీ ప్రజల ఇబ్బందులు చూసుకోవట్లేదు. ఇది ఎమ్మెల్యే గారు గ్రహించాలి. మీరు ఇప్పటికైనా మంచి నాయకుల్ని, మాకు ఎవరైతేనేమి మంచి నాయకుల్ని ఇక్కడ పెట్టి వాళ్ళని మీరు పెట్టుకుంటే మీకు బాగుంటుంది, మీకు మంచి పేరు వస్తుందని మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా వికలాంగులకు తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని సిపిఎం డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించింది. జగదాంబ బస్టాప్ వద్ద గణనాథుని మా పెన్షన్ల బాబు పునరుద్ధరించాలని మొరపెట్టుకుంటూ వికలాంగులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. గణనాథ మా సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత ఎం సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులందరికీ పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొంగ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం కొందరు వికలాంగుల పెన్షన్లు రద్దు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకుని వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నారు. పూర్తిగా మానసిక వైకల్యానికి గురైంది. ఈరోజు ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పెన్షన్లు రద్దు చేసి ఏం సాధించారని సందర్భంగా అడుగుతున్నాం. గతంలో సూపర్ 6 ప్రకటించారు. 6 రకాల పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు వికలాంగుల మీద పడ్డం అన్నది చాలా దుర్మార్గం. ఎందుకంటే వికలాంగులంటే అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఈరోజు వికలాంగుల మీద పడి ఈ మధ్య వికలాంగులందరికీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. మన కొన్ని చోట్లయితే వికలాంగులు ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరిగింది. అలాగే అనేక ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం లేక ప్రభుత్వం సహాయం అందించవలసిన అవసరం ఉంది. అటువంటిది వాళ్ళకి సహాయం అందించుకుంటా ఈరోజు వికలాంగుల మీద ఈ రకమైన దాడి చేయడం అనేది సరైనది కాదు. సూపర్ 6 అని చెప్పి సూపర్ కిక్ ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు. అది మానుకోవాలి, లేకపోతే నీ అడ్రస్ లేకుండా పోతామని ఈ సందర్భంగా ప్రజలు అందరూ హెచ్చరిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 16,500 మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. జగన్ సర్కార్ దిగిపోయే ముందు డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. డిఎస్సీలు నిర్వహించి చంద్రబాబు రికార్డు స్థాయిలో ఉపాధ్యాయుల ఉద్యోగాలు కల్పించారని అన్నారు. జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అన్ని లోపాలు సరిదిద్దుతున్నారని చెప్పారు. ఈ డిఎస్సీ నియామకాల మీద వైసీపీ కేసులు వేసి అడ్డుపడాలని చూసిందని గండి బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల వద్ద నిలబెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని వ్యంగ్యంగా అన్నారు. ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వంగా మీ ముందుకు త్వరలో కూటమి ప్రభుత్వం రాబోతుందని గండి బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో అక్రమ అరెస్టులు అనేవే లేవు, తప్పు చేసిన వారికి చట్టం తన పని చేసుకుంటుందని తెలిపారు. ముందుగా మీ అందరికీ ఏంటంటే ఈవేళ మెగా డిఎస్సీ మీద మాట్లాడదామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మెగా డిఎస్సీ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సుమారు ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అనౌన్స్ చేసి దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈవేళ పకడ్బందీగా ఎటువంటి అవకతవకలు లేకుండా బ్రహ్మాండంగా ఎవరైతే నిజాయితీగా ఎగ్జామ్ రాసి ఈవేళ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా నిజాయితీగా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆల్మోస్ట్ ఆల్ మెరిట్ లిస్టులు కూడా తయారవుతున్నాయి. సుమారు 16,000 మంది దగ్గర 16,500 మంది ఉద్యోగాలు ఈవేళ 2-3 రోజుల్లో వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలి, తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మరి మీ ముందు మాట్లాడుతున్నాను. మీరు వినే ఉంటారు, ఆ రోజు మనం 2019లో మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏడాది తప్పనిసరిగా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా ప్రతి సంవత్సరం నింపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి కేవలం ఏదైతే మనం ఈ సచివాలయాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు తప్పితే ఎక్కడా కూడా ఒక ఉద్యోగం అనౌన్స్మెంట్ చేసిన పాపాన్ని పోలేదు.
తన సొంత నిధులతో జేఎన్ఆర్ఎం కాలనీ వాసులకు 3 వాటర్ ట్యాంకులను ఏర్పాట్లు చేసిన వైసీపీ నేత కోడిగుడ్ల శ్రీధర్ తెలిపారు. జ్ఞానాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సొంత నిధులు ₹1,00,000తో 3 వాటర్ ట్యాంకులను ఇచ్చినట్లు తెలిపారు. ఆ వాటర్ ట్యాంకులను జేఎన్ఆర్ఎం క్వార్టర్స్లో ఉంటున్న ప్రజలకు త్రాగునీరు అందించేందుకు వినియోగిస్తామని తెలియజేశారు. ప్రజలకు నీటి ఎద్దడి సమస్య లేకుండా ఉండేందుకు ఈ వాటర్ ట్యాంకులను సమకూర్చినట్లు తెలియజేశారు. జేఎన్ఆర్ఎం భవనాల్లో నివాసం ఉంటున్న వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తారని కోడిగుడ్ల శ్రీధర్ భరోసా ఇచ్చారు. కాలనీలో వాటర్ ట్యాంక్స్ ఎప్పటి నుంచో వాళ్ళకి వాటర్ అనేది ట్యాంక్స్ అన్నీ హోల్స్ పడిపోయి వాటర్ అంటే ఎక్కుతుంది కానీ ఇమీడియట్గా అది తగ్గిపోతుంది. ఆ ఫ్యామిలీస్ అన్నీ ఇబ్బంది పడుతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ గతంలో ఒక 5 ట్యాంకులు ఇచ్చాను. ఇప్పుడు కూడా 3 ట్యాంకులు రెడీ చేసాం. అది రేపో ఎల్లుండో అది ఫిక్స్ చేస్తాం. వర్షం వల్ల ఆగింది. అవి తీసుకెళ్ళి అక్కడే ప్లేస్లో పెట్టాం. అలాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇలాంటివి ఏమైనా ఉంటే అసలు గవర్నమెంట్ చేయాలి, కానీ మేము చేయవలసి వస్తుంది. ఎందుకంటే మా ప్రజలు ఇబ్బంది పడకూడదని మా సొంత నిధులతో ఈరోజు దాదాపు ₹1,00,000 పెట్టి ఆ వాటర్ ట్యాంక్స్ కొనడం జరిగింది. ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారికి ఒకటి కోరుకుంటున్నాం. ఆ బిల్డింగులు బాబు కాలనీ అటేపు జయరామ్ కాలనీ బిల్డింగులు పడిపోయి శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. వాటికన్నీ మరమ్మతుల గురించి లాస్ట్ టైము 40 లక్షలు పెట్టాం. 80 లక్షలకి పెయింటింగ్లు పెట్టాం. అది ఫైల్ ఇప్పుడు వచ్చి అది క్లియర్ అవ్వలేదు. దయచేసి మీ నిధుల్లో పడి ఏదైతే ఎమ్మెల్యే నిధుల్లో ఉన్నాయో ఆ నిధులతో అవన్నీ రిపేర్ చేసి పెయింటింగ్లు వేస్తే వారు సురక్షితంగా ఉంటారు. ఏదైనా జరగలేనిది జరిగిందంటే చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పండుగలను కాలుష్యరహితంగా ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు శంకర్ తెలిపారు. అక్కయ్యపాలెం సమీపంలో గల నందగిరి నగర్లో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణనాథ ప్రతిమలు, పాలవెల్లి, గొడుగు, ఇతర సామగ్రిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. పేదలకు నిత్యావసర వస్తువులు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీతో పాటు ఫీజులు చెల్లించడం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా నందగిరి నగర్ అక్కిపాలెం గ్రామంలో చెందిన నందగిరి నగర్లో ఇక్కడ వినాయక చవితికి సంబంధించిన వినాయక విగ్రహం, పాలి, గొడుగు, పుస్తకం జరపబడింది. ఇది గత 15 సంవత్సరాల నుంచి ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ నడపడం జరుగుతుంది. ఇందులో కేవలం ఈ పండుగ అని కాదు, ప్రతి పేదలకి ఏదైనా నిత్యావసరాలు అవసరం ఉన్నా, వాళ్ళకి ఏవైనా నిరుద్యోగులకి ఏవైనా వాళ్ళ పిల్లలకి పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ వీటికైనా ఇబ్బంది ఉన్నా ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము మాకు తోచింది వాళ్ళకి ధన సహాయంగా కాకుండా వస్తు రూపంగా మేము ప్రతిసారి వాళ్ళకి ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఒక 150 మట్టి విగ్రహాలు, దానికి సంబంధించి పాలవెల్లిళ్ళు. ఈ మట్టి విగ్రహాలు పంచడానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణం మనకి కాలుష్యం అవ్వకుండా ఎవరికి ఏ ఇబ్బంది హాని కలగకుండా ఈ మట్టి విగ్రహాలు పంచడానికి ప్రతిష్టత. అది ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నాము సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో. ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాముల ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది.
దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫోర్కాస్ట్ అనుసరించి గత కొన్ని రోజుల క్రితం నుంచి సూచించినట్లుగానే వాయువ్య బంగాళా పరిసర ప్రాంతాల్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణమించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాత ప్రాంతమైన ఒరిస్సా తీరానికి దగ్గరలో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు ఉండి ఉన్నది. రాబోయే 2 రోజుల్లో ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత స్పష్టంగా, సుస్పష్టంగా, ప్రస్ఫుటంగా కనబడే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న ఋతుపవన ద్రోణి గంగానగర్, సిర్సా, ఆగ్రా, బందా, సిద్ది, సంబల్పూర్ మీదుగా ఈ అల్పపీడన ప్రాంతానికి దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనానికి మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ 2 వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అత్యధిక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. 2వ రోజు పలు ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, చివరి 2 రోజులు వారంలో 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది. తరువాత వారంలో ఈ 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉండడంతో పాటు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేత కోడిగుడ్ల శ్రీధర్ కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిత్యావసర సరుకులు కొన్ని రోజులకు సరిపడేలా ఉంచుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జీవీఎంసీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మెయిన్ ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ 3 రోజులు ఎక్కువ వర్షాలు ఉన్నాయి. లాస్ట్ టైం చెప్పాం, ఆటో కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈరోజు 70 మిషన్ కూడా పెట్టించాను. లాస్ట్ టైం ఆ మిషన్ లేక చాలా వరకు గార్బేజ్ ఉండిపోవడం వల్ల వాటర్ ఫ్లోయింగ్ తగ్గింది. ఇప్పుడు ఆ మిషన్ కూడా పెట్టడం జరిగింది. గార్బేజ్ తీస్తున్నారు. ఇప్పుడు అది కూడా తీయడం వల్ల వాటర్ ఫ్లో బేగా అవుతుంది. అదే కాకుండా మెయిన్ ఈ 3 రోజులు వర్షాలు పడతాయి బట్టికి ఇక్కడి నుంచి దయా స్ట్రీట్ వరకు మినిమం అంటే రాసా వీధి వరకు, గడ్డ వీధి నుంచి రాసా వీధి వరకు వాటర్ వస్తుంది. దయచేసి జనం అంతా పర్లేదు అనుకుంటే నైట్ టైం రావచ్చు, ఈ పెద్ద వర్షం నైట్ టైం రావచ్చు. ఈ వెహికల్స్ ఉన్నవాళ్ళు, ఆటోలు ఉన్నవాళ్ళు ఎత్తైన ప్లేసుల్లో పెట్టుకోండి. మేమేమైనా ఇంటి పప్పులు, ఉప్పులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ సేఫ్ ప్లేస్, సేఫ్ జోన్లో పెట్టుకోమని, పిల్లల్ని ఎలక్ట్రిసిటీ అవి పట్టుకోకుండా జాగ్రత్తగా మీ పక్కనే ఉంచుకోవాలని కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా ఫోన్ నెంబర్ లాస్ట్ టైం ఇచ్చాం, ఇప్పుడు కూడా మా ఫోన్ నెంబర్ ఆటో పెట్టి చెప్తాం. ఆ ఫోన్ నెంబర్కి చేయండి, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. అర్ధరాత్రి అయినా గ్యారంటీగా రెస్పాండ్ అయ్యి ప్రతి పని కూడా మా పని, మా సొంత ఇల్లు. ఒక వార్డులో మీరందరూ మాకు ఓటేసి గెలిపించారంటే ఇది మా సొంత ఇల్లు కింద మేము లెక్కేస్తున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా 100% చేస్తామని, అదేవిధంగా ఇంకే సమస్యలు ఉన్నా, ఏ ఇతర సమస్యలు ఉన్నా మాకు మీరు మీడియాని మంచి త్రోవకి వాడండి, చెడు త్రోవకి రెచ్చగొట్టే విధాలుగా పెట్టకుండా మంచివి, ఇగో ఈ పని చేస్తే బాగుంటుంది అలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము కూడా తెలియని విషయాలు తెలుసుకుంటాం. అంతేగాని మా ఓడి చేశాడు, మీ ఓడి చేశాడు, ఆ ఓడి ఎవరు చేసినా మనం ప్రజల గురించి చేస్తున్నాం. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు కూడా
మంచి వైపు ఎవరినైనా చూసేటప్పుడు మంచి ఆలోచనతో చూస్తే మంచి అనిపిస్తుంది, చెడు ఆలోచన చూస్తే చెడు అనిపిస్తుంది. కాబట్టి ఏమైనా జ్ఞానాపురంలో ఏ సమస్యలున్నా ఇమీడియట్లీ మాకు మీరు కూడా తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వీడిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని పిలుపునిచ్చిన జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలు డాక్టర్ అర్చనా ముజుందార్. అధికారులు మహిళల కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచన. వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సాహాల మధ్య జరిగిన మట్టి వినాయక ప్రతిమలు, స్వీట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే జర్నలిస్టుకు వినాయక ప్రతిమలు అందజేసిన బిఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, గంట్ల శ్రీనుబాబు. 41వ వార్డులో కొనసాగుతున్న కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ సేవా కార్యక్రమాలు. జ్ఞానాపురం జేఎన్ఎన్ఆర్ఎం కాలనీ ప్రజలకు దాహార్తి తీర్చేందుకు సొంత నిధులతో 3 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసిన కోడిగుడ్ల శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.